హలో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకు ఆర్ఆర్బీ నుంచి కంటిన్యూస్గా రిక్రూట్మెంట్స్ అయితే వస్తున్నాయి నోటిఫికేషన్స్. అయితే ఇందులో వచ్చేసి మనకు సెక్షన్ కంట్రోలర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ రీసెంట్లీ విడుదలైందండి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ rrbsikindrabad.gov.inకి మాత్రం మీరు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రౌజర్ మీద మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. దాంట్లో వచ్చేసి మీరు స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించింది ఇక్కడ వచ్చేసి ఉంటుంది. కిందికి మీరు స్క్రోల్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. సెక్షన్ కంట్రోలర్ డీటెయిల్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అండ్ ఇది వచ్చేసి 14/7/2026 రోజు అయితే విడుదలైందండి. మీరు ఈ నోటిఫికేషన్ అయితే మీకు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. సెక్షన్ కంట్రోలర్ సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండ్ ఇది 3/2026 అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ నెంబర్ అనేది ఈ నోటిఫికేషన్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మనం వేకెన్సీ డీటెయిల్స్ అండ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూస్తే ఇది వచ్చేసి డిజిగ్నేషన్ అయితే సెక్షన్ కంట్రోలర్ లెవెల్ ఇన్ 7th CPCలో లెవెల్ 6 కింద అయితే శాలరీ అనేది పేమెంట్ అనేది జరుగుతుంది. మొత్తం 119 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ ఆర్ఆర్బీ సంబంధించి 119 వేకెన్సీస్ ఉన్నాయి. దాని యొక్క బ్రేకప్ అనేది అనెక్షర్ బిలో ఉంది. దానికి కూడా మీకు చూపిస్తాను. అనెక్షర్ బిలో మన సంబంధించినటువంటి జోన్కి సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీకు చూపిస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఈ పొజిషన్స్కి అవసరమో చూసుకుంటే యూనివర్సిటీ డిగ్రీ అనేది ఉండాలి. డిగ్రీ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ సంబంధించినటువంటి డిగ్రీస్ అయితే ఉండాలి. ఎవరైతే క్యాండిడేట్స్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదండి. ఇంకా జనరల్గా ఫిజికల్ ఫిట్నెస్ అని ఇన్ ఆల్ రెస్పెక్ట్స్లో అయితే ఉండాలి. డిస్టెంట్ విజన్ అనేది కూడా 6/9 వితౌట్ గ్లాసెస్ అనేది ఉండాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు ఎటువంటి మెడికల్కి సంబంధించిన ఫిట్నెస్ కావాలనేది కూడా. ఇక ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ కేటగిరీ అనేది చూసుకుంటే ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది 1 July 2026 మాత్రం క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇక మినిమం 20 years నుంచి 33 years వరకు అయితే వారు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇక మీకు ఈజీగా అండర్స్టాండ్ కావడానికి ఎవరైతే బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారైతే 2/7/1993 బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 1/7/2006 తర్వాత పుట్టిన వారైతే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారు ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబుల్ కాదు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వారు చూసుకుంటే 2/7/1990 బిఫోర్ అండ్ ఆఫ్టర్ 1/7/2006 వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి వీలేదు. అండ్ SC/ST వారైతే 2/7/1988 నుంచి 1/7/2006 మధ్యలో ఉన్నవారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ మీద వచ్చేసి అది ఓబీసీ ఎన్సీఎల్ వారికి అయితే 3 years, SC/ST వారికి 5 years ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 3 years ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి వారి యొక్క కేటగిరీలో వచ్చేసి రిజర్వేషన్ ప్రకారంగా అయితే వారికి కూడా రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూబీటీ వారికి సంబంధించిన కేటగిరీలో కూడా రిలాక్సేషన్స్ ఉన్నది. మెయిన్గా అయితే 10 years ఉంటుంది. తర్వాత విడోడ్, డైవర్స్డ్, జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఉమెన్స్ కూడా రిజర్వేషన్స్ అనేది మాత్రం ఉన్నాయి. ఇక పోస్ట్ వైజ్ మనం శాలరీ డీటెయిల్స్ అనేది చూసుకుంటే ఇంపార్టెంట్ విషయం ఇది. లెవెల్ వచ్చేసి 6th లెవెల్లో అయితే ఉంటుంది. ఇనిషియల్ పే అయితే 35,400 రూపీస్ అనేది ఉంటుంది. తర్వాత పే కమిషన్ చూసుకుంటే 7th CPC కింద అయితే పేమెంట్ అనేది జరుగుతుంది. ఇక అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ అనేది చూసుకుంటే స్టైఫండ్ అనేది ఇస్తారండి. విల్ రిసీవ్ స్టైఫండ్ డ్యూరింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ట్రావెల్ అనేది ఫ్రీ ట్రావెల్ అనేది ఉంటుంది. SC/ST క్యాండిడేట్స్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి మాత్రం ఫ్రీ స్లీపర్ క్లాస్ అనేది ఉంటుంది. రైల్వే పాస్ ఫర్ ఆల్ రిక్రూట్మెంట్ స్టేజెస్కి వారు SC/ST వారు ఏవైతే CBT, CBAT, DVకి అయితే వస్తున్నారో వారందరికీ కూడా ఫ్రీ ట్రావెల్ అనేది అప్లికేబుల్గా ఉంటుంది ఈ పొజిషన్స్కి అప్లై చేసిన వారికి. ఇక అప్లికేషన్ ఫీజ్ అండ్ రిఫండ్ పాలసీ అనేది మనం చూసుకుంటే జనరల్, ఓబీసీ అండ్ ఆల్ అదర్ కేటగిరీస్కి అయితే ఫీజ్ అమౌంట్ 500 రూపీస్ ఉంటుంది. SC/ST ఫిమేల్ వారికి, ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ, CBC వారికి అయితే 250 రూపీస్ ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత ఏమన్నా మీరు మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాలనుకున్న చూసుకుంటే మాత్రం మోడిఫికేషన్ ఫీజ్ అనేది 250 రూపీస్ ఉంటుంది. అది మాత్రం నాన్
రిఫండబుల్ అండి. ఈ 500 రూపీస్ మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ అనేది మీరు రాస్తారో అందులో వచ్చేసి 400 రూపీస్ అనేది జనరల్ ఓబీసీ వారికి రిఫండ్ అవుతుంది. అలాగే 250 రూపీస్ అనేది మిగతా వారికి మాత్రం రిఫండ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అంటే మీకు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వారికి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. వారు ఎప్పుడైతే సిబిటి టెస్ట్ అనేది అటెండ్ అవుతే ఇక ఈ జనరల్ అండ్ ఓబీసీ వారికి 100 రూపీస్ మాత్రమే ఫీజు ఎఫెక్టివ్లీ కలెక్ట్ చేస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనము ముందుగా వచ్చేసి సిబిటి టెస్ట్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెడతారు. వారి తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారు చెక్ చేస్తారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ విషయం గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అది మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినటువంటి టెస్ట్ అండి. ఫైనల్ మెరిట్ మాత్రం చూసుకుంటే మాత్రం 70% వెయిటేజ్ ఫ్రమ్ సిబిటి టెస్ట్ నుంచి తీస్తారు. ప్లస్ 30% వెయిటేజ్ అనేది సిబిఐటి నుంచి మాత్రం తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది క్యాల్కులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనే స్కీమ్ అనేది మనం విషయం చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేవారికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ 1/3 ఆఫ్ మార్క్ అనేది పోతుంది. కాబట్టి మీరు ఎవరైతే క్వశ్చన్కి ఆన్సర్కి కాన్ఫిడెంట్ లేకుంటే మాత్రం మీరు ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ మైనస్ మార్కింగ్ వల్ల మీకు మీ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక సిలబస్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు పారా 16.1 అండ్ అనక్షర్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ సిలబస్ సంబంధించింది. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్లో క్లియర్ చూసుకోవచ్చు. ఏ సిబిటి కానీ సిఐబిటికి ఏ సిలబస్ ఉన్నది అనేది కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక మనం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, వెరిఫికేషన్ రోజు ఏది తీసుకెళ్లాలని చూసుకుంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది ఫైనల్ ప్రూఫ్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది దీని మీదనే ఆధారం ఉంటుంది. ఇది కన్సిడర్ అనేది చేస్తారు. మీ పేరు కూడా దీంతో మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ అయితే యూనివర్సిటీ పాస్ అయ్యారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా 14/8/2026 లోపు ఇష్యూ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే మాత్రమే ఎలిజిబుల్. తర్వాత మీరు కేటగిరీస్ ఎందులో అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, దానికి సంబంధించిన అనెక్షర్స్ అనేది కూడా ఇచ్చారండి. ఇక ఐసెట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత మీ యొక్క ఫోటో ఐడి, ఆధార్ కార్డు కానీ డిజిలాకర్గా ప్రిఫర్డ్ అయితే డిజిలాకర్ తోటి అయితే బెటర్ అండి. లేదంటే ఆధార్ కార్డుతో కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ కూడా లైవ్ ఫోటో క్యాప్చరింగే కావాల్సి ఉంటుంది. ఇక సిగ్నేచర్ రన్నింగ్ హ్యాండ్లోనే ఉండాలి. బ్లాక్ లెటర్స్లో ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఇక ఎలా అప్లై చేయాలంటే మాత్రం స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ముందుగా ఆధార్ కార్డు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేయాలి. లేదా మీకు డిజిలాకర్ ఆల్రెడీ ఉండేదంటే మాత్రం దాని నుంచి కూడా వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. ముందుగా మీరు అకౌంట్ క్రియేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది వన్ టైం ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అకౌంట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేయాలి. ఆ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సింగిల్ ఆర్ఆర్బి చాయిస్ అయితే మీరు ఒక్క ఆర్ఆర్బికి మాత్రమే పొజిషన్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మల్టిపుల్ ఆర్ఆర్బి లొకేషన్స్లలో చేయడానికి వీలైతే ఉండదు. తర్వాత ఇన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే మీ యొక్క సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. దాంతో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత అప్లోడ్ చేయాల్సినప్పుడు మీ స్కాన్డ్ సిగ్నేచర్ అండ్ లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇన్స్ట్రక్షన్స్ అక్కడ క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చూసుకొని చేసుకోవచ్చు. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఎవరైతే కేటగిరీ ప్రకారం ఎంత ఫీజు పే చేయాలో ఆ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక వారు మీకు ఏమైనా అప్లికేషన్లో డౌట్స్ ఉన్నాయి, ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం వారు హెల్ప్ లైన్ ఇచ్చారు. ఈ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. అది 10 AM to 5 PM రోజు వర్కింగ్ డేస్లోనే మాత్రమే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అండ్ రిక్రూట్మెంట్ టైం లైన్ ఒకవేళ చూసుకుంటే మనకు ఇండికేటివ్ నోటీస్ అనేది సంబంధించినటువంటి నోటీస్ అనేది 27/6/2026 జూన్ నెలలోనే విడుదల చేశారు. తర్వాత ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 15/7/2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14th of August 2026 వరకు లాస్ట్ డేట్ ఉంది. కానీ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీరు అప్లై అయితే చేసుకోండి.
తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ అయితే 16/8/2026 వరకు ఉంది. అప్లికేషన్ సంబంధించినటువంటి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏమైనా తప్పులు అనిపించి మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ విండో వచ్చేసి 17th ఆగస్ట్ నుంచి 26 ఆగస్ట్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో మాత్రం మీరు 250 రూపీస్ కట్టి మాత్రం మీరు మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం చేసుకోవచ్చు. ఇది కూడా మీ డాక్యుమెంట్స్ సంబంధించిన దాంట్లో చేయొచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన అకౌంట్ క్రియేషన్ దాంట్లో మాత్రం ఎటువంటి చేంజెస్ అనేది చేసుకోవడానికి వీలు ఉండదు. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉంది. మీరు బయోమెట్రిక్ వార్నింగ్ అనేది బ్యాన్ ఐటమ్స్ ఏవైతే మీరు టెస్ట్కి వెళ్తున్నారో ఏమేమి ఐటమ్స్ అయితే బ్యాన్ చేశారో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత మాల్ ప్రాక్టీస్, మీరు మాల్ ప్రాక్టీస్కి ఎటువంటిది కూడా పాల్పడకూడదు. ఒక్కసారి మీరు ఒకవేళ దొరికేది ఉంటే మాత్రం మీకు లైఫ్ టైం అనేది ఇంకా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం వీలు ఉండదు. తర్వాత దీనికి సంబంధించిన టెన్యూర్, లొకేషన్ అండ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే ట్రాన్స్ఫర్ లాకింగ్ అని ఉంటుంది. అంటే మీకు ఎటువంటి ట్రాన్స్ఫర్స్ అనేది ఉండవు. ఫస్ట్ 5 to 10 years వరకు మాత్రం ట్రాన్స్ఫర్ అనేది మీరు ఉండదని చెప్తున్నారు. వాళ్ళ తర్వాత లొకేషన్ చూసుకుంటే మీరు ఏదైతే రైల్వే జోన్కి అయితే మీరు పోస్టింగ్కి అయితే అప్లై చేస్తున్నారో ఇది 119 సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన లొకేషన్లోనే మీ యొక్క పోస్టింగ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఆర్ఆర్బీ వైజ్గా మన వేకెన్సీ డీటెయిల్స్ అనేది చూసుకుంటే మొత్తం 119 వేకెన్సీస్ ఉన్నాయి కదా. అందులో మనకు వచ్చేసి సికింద్రాబాద్ సంబంధించింది మాత్రం 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పొజిషన్స్కి మాత్రం కేటగిరీ వైజ్గా కూడా వాళ్ళు డివైడ్ చేశారు. ఇవి చూసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా అప్లై చేసుకోండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ సంబంధించి మీకు డీటెయిల్స్ రావడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీకు తెలిసిన వారు ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.